జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై ఆరోపణలు చేసి కేసులు పెట్టిన లక్ష్మీరెడ్డి అలియాస్ లక్ష్మి యూటర్న్ తీసుకుంది. గతహ అంటూ ఇక తాను కిరణ్ రాయల్ తో గొడవ పడనని, రాజీ మార్గంలో ఉంటానని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది తాను కాదంట. పోస్టులకు తనకు ఎలాంటి సంబంధం లేదంట. అయితే ఇదే సమయంలో తన వద్ద కిరణ్ రాయల్ వీడియోలు ఏడాది క్రితమే జనసేన ముఖ్య నేత ఒకరు తీసుకున్నాడని సరికొత్త బాంబు పేల్చింది. అసలు 2 రోజుల క్రితం వరకు కిరణ్ రాయల్ కు వ్యతిరేకంగా నానా యాగి చేసిన లక్ష్మి ఎందుకు యూటర్న్ తీసుకుంది? కిరణ్ రాయల్ ను టార్గెట్ చేయడం వెనుక కుట్రకోణం ఉందా? జనసేన వాయిస్ గా గత 10 సంవత్సరాల నుంచి తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పనిచేశారు. జనసేన పార్టీపై, పవన్ కళ్యాణ్ పై విమర్శలను తనదైన స్టైల్లో తిప్పికొడుతూ రాష్ట్ర వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇదే సమయంలో వ్యక్తిగతంగా పార్టీతో పాటు బయట కూడా శత్రువులను పెంచుకున్నారు. ఇక ఆయన వ్యక్తిగత వ్యవహారాలు ఆయనకున్నాయంటారు. ఈ నేపథ్యంలో గత ఎన్నికల ముందు తిరుపతి టికెట్ కోసం కిరణ్ రాయల్ ప్రయత్నించారు. కిరణ్ రాయల్ తో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్ కూడా ప్రయత్నాలు సాగించారు. అయితే అప్పటి చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులకి తిరుపతి జనసేన టికెట్ దక్కింది. ఆరణి శ్రీనివాసుల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరకు తీసుకువెళ్లింది కిరణ్ రాయలే అని చెప్తారు. తర్వాత ఆరణికి టికెట్ వచ్చినప్పుడు వ్యతిరేకించింది కూడా కిరణ్ రాయలే. వారి మధ్య అవే గొడవలు ఇంకా కొనసాగుతున్నాయంట. పార్టీలో ఇప్పుడు కిరణ్ రాయల్ది ఓ గ్రూప్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులది ఓ గ్రూప్ గా నడుస్తోంది. ఎమ్మెల్యే వర్గానికి వ్యతిరేకంగా మీడియాలో ఏ వార్త వచ్చినా కిరణ్ రాయల్ లీక్ చేస్తున్నాడన్న అనుమానాలు అవతలి గ్రూప్ లో రావడం మొదలైంది. అయితే కిరణ్ రాయల్ మాత్రం తనదైన శైలిలో వైసీపీలోని కీలక నాయకులపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ సమయంలో బాంబు పేలింది. లక్ష్మీరెడ్డి అనే మహిళ కిరణ్ రాయల్ పై ఆధారాలతో సహా మీడియా ముందుకొచ్చి వీడియోలు విడుదల చేసింది. తనను 1,20,00,000 రూపాయలు మోసం చేశాడని, అన్ని రకాలుగా వాడుకున్నాడని ఆరోపించింది. వీళ్ళిద్దరి వ్యవహారం 10 రోజుల పాటు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. పరస్పరం కేసులు పెట్టుకున్నారు. తర్వాత లక్ష్మీరెడ్డిని సైబర్ క్రైమ్ కేసులో జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయడం, వైసీపీ లాయర్లు ఆమెను విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి. తాజాగా 2 రోజుల క్రితం మీడియాకు వైసీపీ లాయర్లు కొన్ని లీకులు కూడా ఇచ్చారు. కిరణ్ రాయల్ బెదిరిస్తున్నాడని, ఆయన వేధింపులు తట్టుకోలేక లక్ష్మి సూసైడ్ చేసుకుంటుందని మీడియాకు ఉప్పందించారు. రొమాంటిక్ వీడియోలతో కిరణ్ రాయల్ తో పాటు తన పరువు కూడా బజారున పడేసుకుని అంత తతంగా నడిపించిన లక్ష్మి ఉన్నట్టుండి మీడియా ముందుకొచ్చి గతహ అంటూ రాజీ మంత్రం వల్లించింది. ఇకపై తనకు కిరణ్ రాయల్ మధ్య విభేదాలను రాజీ చేసుకుంటానని ప్రకటించింది. అదే సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు తాను బాధ్యురాల్ని కాదని, తన దగ్గర ఉన్న వీడియోలు ఏడాది క్రితం జనసేనకు చెందిన ఒక ముఖ్య నేత తీసుకున్నాడని బాంబు పేల్చింది. తన వెనుక రాజకీయ పార్టీలు ఏవీ లేవంటూనే తన ఉదంతాన్ని వాడుకున్నారని విచిత్రమైన లాజిక్ వినిపించింది. జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హరిప్రసాద్ అప్పట్లో సీరియస్ గా తిరుపతి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే ఆర్థిక కారణాల వల్ల పోటీకి దూరంగా ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్పుకొచ్చారు. కిరణ్ రాయల్ అప్పట్లో సీరియస్ గా టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ చివరికి ఆర్థిక కారణాలు అన్నారు. అయితే వారిద్దరూ ఒకరి వెనక ఒకరు గోతులు తవ్వుకున్నారన్న టాక్ నడిచింది. సరిగా అప్పుడే జనసేనలోనే ఉన్న గ్రూప్ పాలిటిక్స్ తోడు లక్ష్మీరెడ్డి ఇష్యూని వైసీపీ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నం చేసిందట. కిరణ్ రాయల్ అభ్యర్థి అయితే ఆ వీడియోలు విడుదల చేయాలని వైసీపీ నేతలు పెద్ద స్కెచ్చే గీశారంట. ఇప్పుడు లక్ష్మి యూటర్న్ వెనుక ఎవరున్నారు? వైసీపీ లాయర్లు చెబుతున్నట్లు కిరణ్ రాయల్ బెదిరించారా, లేక రాజీకి వస్తే కిరణ్ రాయల్ డబ్బులు ఇస్తానన్నారా? అసలేం జరిగిందన్నది తిరుపతిలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో కిరణ్ రాయల్ రాజకీయంగా నష్టపోతే లక్ష్మీరెడ్డి సామాజికంగా నష్టపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వీళ్ళిద్దరి వ్యవహారం లబ్ధి పొందింది మాత్రం జనసేనలోని కిరణ్ రాయల్ ప్రత్యర్థి వర్గంతో పాటు వైసీపీ నేతలు అని అంటున్నారు. మొత్తం మీద లక్ష్మీరెడ్డి ఎపిసోడ్ వెనుక జిల్లాలోని వైసీపీ అగ్ర నాయకులు కూడా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కర్ణుడి చావుకు అనేక కారణాలు ఉన్నట్లు కిరణ్ రాయల్ విషయంలో కూడా అనేక మంది శత్రువులు ఒక్కటయ్యారని అంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.